వంటల్లో మనం ఎప్పుడైనా ఈజీగా ట్రై చేసే రెసిపీస్ కోసం చూస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద చికెన్ పులావ్. దీనికోసం నేను ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ గీ తీసుకున్నాను. అది వేడయ్యాక మనం హోల్ బిర్యానీ మసాలా అనేది వేసుకోవాలి. ఇక్కడ వన్స్ బిర్యానీ మసాలా వేసుకున్నాక ఒక 1 మినిట్ అలా సాటే చేశాక ఒక 1 మీడియం ఆనియన్ నేను చాప్ చేసుకొని తీసుకున్నాను. ఆనియన్ని మరి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా కాకుండా జస్ట్ సాఫ్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ సాటే చేశాక ఇందులోనే నేను ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీస్ అనేది మీ ఆప్షనల్. ఒకవేళ మీ స్పైస్ లెవెల్ ఎలా తింటారో మీరు దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో వన్స్ మనం ఇది గ్రీన్ చిల్లీ పుదీనా ఒకసారి సాటే చేసుకున్నాక ఇక్కడ నేను ఒక 2 మీడియం టొమాటోస్ రఫ్గా చాప్ చేసుకొని అది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. టొమాటోస్ కూడా మొత్తం మ్యాషీ అవ్వకుండా జస్ట్ మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి జస్ట్ అది సాఫ్ట్ అయ్యే వరకు అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. వన్స్ టొమాటోస్ కుక్ అయిపోయాక మనం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే నేను ఒక 1/2 టీ స్పూన్ టర్మరిక్ యాడ్ చేస్తున్నాను, పసుపు యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఒక 2 మినిట్స్ దీన్ని ఫ్రై చేసేసుకొని ఇందులోనే మనం ఒక 700 గ్రామ్స్ చికెన్ కూడా యాడ్ చేసేసుకొని చికెన్కి ఈ మసాలా అంతా పట్టే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మీరు 1 కేజీ రైస్కి 1 కేజీ చికెన్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 700 గ్రామ్స్ మాత్రం తీసుకున్నాను. వన్స్ చికెన్ అనేది మంచిగా ఈ మసాలాతో ఫ్రై అయిపోయాక ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసి చికెన్ని కుక్ చేసుకుందాం. ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది ఇప్పుడు నేను చికెన్ మట్టుకే యాడ్ చేస్తున్నాను. వన్స్ మనం వాటర్ వేసుకున్నాక మనము వాటర్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాము. సో సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ వేసాక ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దీని తర్వాత మనం మిగతా మసాలా అనేది యాడ్ చేసుకుంటాము. ఈ లోపల 2 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేసుకుంటే చికెన్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. దాని తర్వాత 1 టీ స్పూన్ మనం ధనియా జీరా పౌడర్ అలాగే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా ఆప్షనల్, మీకు ఒకవేళ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ వేసుకుంటే మంచి అరోమా ఇంకా ఫ్లేవర్ ఇస్తుంది. మసాలాస్ అన్నీ ఒకసారి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయేలాగా మనం చికెన్తో పాటు ఫ్రై చేసుకొని దాని తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. నేను తీసుకున్న బాస్మతి రైస్కి ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ సరిపోతుంది. కొంతమంది తీసుకునే బాస్మతి రైస్కి ఏంటంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా పడవచ్చు. సో చూసుకొని వేసుకోండి. ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక 1/2 అవర్ ముందు మనం బాస్మతి రైస్ సోక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ బాస్మతి రైస్ మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాము. వన్స్ బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాక మనం పులావ్ అనేది రెడీ అయిపోయేలాగా కుక్ చేసుకోవాలి. ఇందులో మనం ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది. ఒకసారి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మిగతాది మనం చూసుకుంటూ ఉండాలి, లేదంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో మూత పెట్టేసి మన పులావ్ రెడీ అయ్యే వరకు మనం అలా వదిలేద్దాం. సో ఇక్కడ మన పులావ్ అనేది రెడీ అయిపోయింది. అండ్ బాస్మతి రైస్ మనం నానబెట్టుకున్నాం కాబట్టి అన్నం కూడా ఇలా పొడి పొడిగా వచ్చింది. సో డూ ట్రై దిస్ రెసిపీ, చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు, స్పైసీగా ఉండదు అస్సలు. సో ఇక్కడ నేను ప్లేటింగ్ అనేది చేస్తున్నాను. ప్లేటింగ్లో నేను జస్ట్ కర్డ్ రైతాతోని సర్వ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ కావాలనుకుంటే బిర్యానీతో తినే మిర్చికా సాలంతో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఒకసారి ట్రై చేసి ప్లీజ్ డూ కమెంట్.